చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అసలు దీని కథా కమామిషి ఏంటి, ఈ భారీ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమృత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్స్ని రీమోడలింగ్ చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే తరహాలో ఐఎంఎస్ అనేటువంటి ఒక విధానం, అంటే ఇంటర్ మోడల్ స్టేషన్స్ కింద కొన్ని స్టేషన్స్ని డెవలప్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ జాబితాలో ప్రస్తుతం అమరావతి కూడా చేరేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి జాబితాలో అమరావతిని కూడా పెట్టబోతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. దీని ప్రకారమే అమరావతిలో దేశంలోనే భారీ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగే అవకాశం ఉందనే అంశం చర్చకు వచ్చింది. అయితే బయట వైరల్ అవుతున్నటువంటి ఏ నమూనాలు కూడా అమరావతి రైల్వే స్టేషన్ నమూనాలు కావు. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లకు సంబంధించి రీడిజైనింగ్, గ్రాఫిక్స్ డిజైన్స్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేయించింది. ఆ డిజైన్స్నే ఇప్పుడు అమరావతి డిజైన్లుగా రోల్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అమరావతి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి డిజైన్స్ ఇంకా రెడీ కాలేదు. అలానే ఐఎంఎస్ అంటే ఏంటి, ఇంటర్ మోడల్ స్టేషన్ అనేటువంటి కేటగిరీలో ఏ అంశాలు ఉంటాయి, నార్మల్ రైల్వే స్టేషన్కి ఇంటర్ మోడల్ రైల్వే స్టేషన్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంటర్ మోడల్ రైల్వే స్టేషన్స్ పేరుతో దేశవ్యాప్తంగా కొన్ని నగరాలని కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ముందుగా టేకప్ చేసింది. ఆ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2 నమూనా స్టేషన్స్ని కూడా, ఒకటి నాగ్పూర్లో, ఇంకొకటి వారణాసిలో నిర్మించారు. ఇది సూపర్ సక్సెస్ అయిన తర్వాత మరొక 13 నగరాలని కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాలో షార్ట్ లిస్ట్ చేసింది. సో ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి జాబితాలో ఢిల్లీ, జైపూర్, అలానే గ్రేటర్ ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, మదురై, చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, పాట్నా, గౌహతి ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తే ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం కాదు, గతంలోనే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి అంశం. అలానే దీని ప్రకారం ఏ అంశాలు ఉంటాయంటే మొత్తంగా 15 సిటీలు ఇప్పుడు ఇందులో ఈ కేటగిరీలో ఉన్నాయి. దీని ప్రకారం ప్యాసింజర్ టార్గెట్, అంటే చాలా ఎక్కువ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీతో దీన్ని నిర్మిస్తారు. ఇప్పుడు అమరావతిలో నిర్మించబోయేటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించి 3 లక్షల మందిని హ్యాండిల్ చేసే కెపాసిటీతో నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ప్రజెంట్ ప్యాసింజర్ రోడ్ అండ్ రైల్వే డిమాండ్ను కూడా ఒక అసెస్మెంట్ వేస్తారు. అలానే కనెక్టివిటీ బై రైల్ అండ్ రోడ్ దాన్ని కూడా అంచనా వేస్తారు. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా రింగ్ రోడ్లు, ఎంఆర్టీఎస్ ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే నో కంపీటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి పోటీగా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అమరావతిలో కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి పోటీ కూడా ఉండే అవకాశం లేదు. అవైలబిలిటీ ఆఫ్ శాటిలైట్ రైల్వేస్ స్టేషన్స్, ఇది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ని కూడా ఇందులో ఒక క్రైటీరియాగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఐఎంఎస్ రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి కేటగిరీని కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందులో భాగంగానే మోడల్ సిటీస్గా వారణాసిని డెవలప్ చేసినటువంటి విధానం ఇది. అంటే ఇందులో ఏవేవి ఉంటాయో తెలుసుకోవడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఎందుకంటే అమరావతి రైల్వే స్టేషన్ అనే అమరావతి గురించి చెప్పగానే కొంతమంది ఎంత ఆపసోపాలు పడుతున్నారంటే ఏదో రోజు భజన చేస్తున్నారనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి వాస్తవాలు చెప్పేటప్పుడు కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి అందులో భాగంగా ఇస్తున్నాం. ఇది అమరావతికి సరిపడేటువంటి నమూనాగా మనం వారణాసి రైల్వే స్టేషన్ నమూనాని, వారణాసి ఐఎంఎస్ మోడల్ను మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక బస్ టెర్మినల్, బడ్జెట్ హోటలు, అలానే కాన్కోర్సు, ఇటువైపు చూస్తే కనుక కమర్షియల్ బిజినెస్ హోటలు, పెడెస్ట్రియన్ స్పైన్స్, అలానే ఇన్ఫార్మల్ రీటైల్ బజార్ కలిసి. ఎందుకంటే వారణాసి అనేది ఒక టూరిస్ట్ స్పాట్, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుని క్షేత్రం కాబట్టి పెద్ద ఎత్తున యాత్రికులు వస్తారు. కాబట్టి ఏ అంశాలు ఇందులో కంపోజిషన్లో ఉన్నాయనేది తెలియజేసేటువంటి. అలానే గంగా ఘాట్కి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక ఐడబ్ల్యూటీ టెర్మినల్, లుక్అవుట్ డెక్, ఇక్కడ పడవలు తిరగడానికి ఉండేటువంటి వసతులు, అలానే లగ్జరీ హోటలు, ఫార్మల్ రీటైల్, ఘాట్స్ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు, ఇలా ఈ అంశాలు అన్నిటినీ కూడా ఐఎంఎస్ రైల్వే స్టేషన్లో ఒక ఇంటర్ మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దేటువంటి ప్రణాళిక ఇది. అందులో భాగంగా అమరావతికి సంబంధించి ఇది వారణాసికి సంబంధించినటువంటి డిజైన్. అలానే ఇదే తరహాలో అమరావతికి కూడా ఒక రివర్ ఫ్రంట్ వస్తుంది. రివర్ ఫ్రంట్తో పాటు ఇతర వస్తువులు, అది రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నాగ్పూర్, కేవలం 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నాగ్పూర్ రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా
డెవలప్ చేశారు. ఇది 5 స్టార్ హోటల్ ఒకటి, ఐకానిక్ కమర్షియల్ టవర్, బడ్జెట్ హోటల్, ఫ్లైఓవర్స్, ఓల్డ్ ఫ్లైఓవర్స్ అంటే ట్రాన్సిట్ సిస్టమ్ను కూడా మెరుగుపరిచారు. ఇది ఇంప్రూవ్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ మెట్రో రైల్వే స్టేషన్, నార్మల్ రైల్వే స్టేషన్ వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్టెడ్గా మార్చారు. అలానే రిటైల్ స్పేస్, 3 స్టార్ హోటల్స్. సో అంటే కొన్ని కాంబినేషన్ ఆఫ్ అంశాలు ఉంటాయి అన్నమాట. ఒకవైపు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడంతో పాటు దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మలిచేటువంటి ప్రయత్నం, ఆ పెద్ద ఎత్తున యాత్రికులు వచ్చి వెళ్ళే విధంగా సదుపాయాలను కల్పించేటువంటి ప్రణాళిక ఐఎంఎస్ రైల్వే స్టేషన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నమూనా అన్నమాట ఇది. సో ఆ ఉద్దేశంతోనే ఇటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డెవలప్ చేసేటువంటి క్రమంలో నాగ్పూర్లో ప్లాన్ చేసినటువంటి గ్రాఫిక్ డిజైన్స్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డిజైన్స్ కూడా చాలా రకాల రాష్ట్రాల్లో అంటే ముంబైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ అయిపోయినటువంటి డిజైన్స్. అమరావతికి సంబంధించినటువంటి డిజైన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ అయిన తర్వాత మనం మళ్ళీ వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఇది కేవలం 148 ఎకరాల విస్తీర్ణంలో చేసినటువంటి ఐఎంఎస్ రైల్వే స్టేషన్ అంచనాలు ఇవి, ఎస్టిమేషన్స్ ఇవి. సో వీటిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం దీన్ని డెవలప్ చేసింది. ఇక ఇదే తరహాలో అమరావతికి రైల్వే స్టేషన్ని డెవలప్ చేయాలంటే ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తారు? ఇది కూడా పాతదే, ఎప్పుడు చూసేటువంటి మ్యాపే ఇదే సోది చెప్తున్నారు అనేటువంటి అభిప్రాయం మాత్రం రావద్దు. ఎందుకంటే ఇది ప్రతిదాని ఒక బేస్ లైన్. ఇది అన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని కూడా అమరావతి ప్రాంతంలో ఈ ఒక్క మ్యాప్లోనే పొందుపరిచేటువంటి ప్రణాళికని రూపొందించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది విశ్లేషించడం కోసం ఈ మ్యాప్ బయటకు తీయాల్సి వచ్చినట్టు. అలానే మొత్తం ఓవరాల్గా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించినటువంటి టోటల్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది వెస్ట్ బైపాస్ రోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ రైల్వే లైన్, ఈ రైల్వే లైనే ఇప్పుడు కొత్తగా అమరావతిలో వేయబోతున్నటువంటి 47 కిలోమీటర్లు, దగ్గర ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేటువంటి రైల్వే లైన్ ఇది. సో ఆ రైల్వే లైన్ ఇక్కడ వైకుంఠపురం బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడ ఉంది బాబు అని చెప్పి మళ్ళీ చాలామంది కామెంట్స్ చేస్తారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అనే ప్రపోజల్ సజీవంగా ఉంది. ప్రస్తుతానికి నిర్మాణం చేపట్టకపోయినా అది ఏ రోజైనా నిర్మించేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి ఏడాది 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక సంకల్పం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టి చూస్తే ఈ రైల్వే ట్రాక్ ఇన్నర్ రింగ్ రోడ్ వెంబడే ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ మార్క్ ఉన్నటువంటి స్క్వేర్ కట్స్ ఉన్నాయి. అంటే ఈ రోడ్స్కి సంబంధించినటువంటి ప్రణాళికలు కేవలం గ్రీన్ అండ్ రెడ్ లైన్స్తోనే ఎండ్ అవుతాయి. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రపోజల్ కనుక ముందుకు సాగితే దీన్ని కనెక్ట్ చేసేందుకు ఈ బ్లాక్ గ్రిడ్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ పెదపరిమి, అలానే ఇక్కడ నెక్కల్లు, ఈ 2 ప్రాంతాల మధ్యలో చాలా బ్లాక్ మార్క్ ఉన్నటువంటి జోన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రదేశంలో 1500 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సంబంధించి కేంద్రానికి అప్పగించడం, అంటే రైల్వే శాఖకి అప్పగించడానికి 1500 ఎకరాల భూముల్ని ఈ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ భూములు కనుక ఇస్తే ఇక్కడ నిర్మాణాలు జరగడానికి, రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగేటువంటి అవకాశం ఇక్కడే ఎక్కువగా ఉంది. సో ఈ పరిధిలో ఇది ఎందుకంటే సిటీకి శివారు ప్రాంతం అవుతుంది. అమరావతి నగరం మొత్తం ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటే ఇది కొంత శివారు ప్రాంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నిర్మించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విస్తరించేటువంటి క్రమంలో ఈ ప్రదేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇక్కడ 1500 ఎకరాల భూముల్ని అందించడానికి రెడీగా ఉంది. ఈ 1500 ఎకరాల భూములకి సంబంధించి కూడా 3 లక్షల మంది ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 1 కాదు 2 కాదు 24 రైల్వే ప్లాట్ఫామ్లు ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. 24 ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉండొచ్చు. అలానే కార్గో హ్యాండిలింగ్కి సంబంధించి కూడా 4 ఏరియాలని కార్గో హ్యాండిలింగ్ కోసం కేటాయించేటువంటి అవకాశం ఉంది. సో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక. ఇప్పటివరకు ప్రణాళికలో ఉన్నది కేవలం రైల్వే లైన్ ప్రపోజల్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ నిర్మాణ ప్రణాళిక మాత్రమే ఉంది. అది కూడా 2500 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు అయ్యేటువంటి ప్రణాళిక ఇది. అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ నంబూరు వరకు ఒక రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఒక 2 నెలల్లో ప్రణాళిక రెడీగా ఉంది. టెండర్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా 2 ప్యాకేజీలుగా నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఒకటి కృష్ణానది పైన నిర్మించబోయేటువంటి బ్రిడ్జి, రెండోది అమరావతి ప్రాంతంలో వేయబోయేటువంటి రైల్వే లైన్. ఫస్ట్ ఫేజ్లో ఇది కంప్లీట్ చేస్తారు. రెండో ఫేజ్లో ఈ కృష్ణానది అవతల వైపు అంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి ఖమ్మం వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ నిర్మించేటువంటి అవకాశం ఉంది.
సో ఇవి జరుగుతాయి. వీటికి ప్యారలల్గా రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రణాళికను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి టైం సేవ్ చేయడం కోసం. ఒకవేళ ఈ లైన్ కనుక ఈ ట్రాక్ ఇక్కడ వరకు కనుక రెడీ అయిపోతే దాన్ని ఇంటర్ యూటిలిటీ కింద ఉపయోగించడానికి అవకాశం ఉంటుందా లేదా? 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది అంటున్నారు. కాబట్టి ఆలోపు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి 1500 ఎకరాల భూముల్ని కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే ఒకవైపు స్టేషన్ నిర్మాణంతో పాటు అక్కడ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున కార్గో రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. సో ఇది దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్స్లో ఒకటిగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నగరం, కొత్త రాజధాని, కాబట్టి ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉండాలనేటువంటి ఆలోచనతోనే 1500 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ రైల్వే స్టేషన్ని అక్కడ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. దీంతోపాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అది కూడా ఈ 15 నగరాల జాబితాలో ఉంది. ఆల్రెడీ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. దాన్ని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల శాటిలైట్ రైల్వే స్టేషన్స్ కింద అటు చెర్లపల్లి కానీ ఇటు బేగంపేట కానీ ఇతర రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఆధునీకరిస్తున్నారు. సో ఇది కేవలం అమరావతికి మాత్రమే వస్తున్నటువంటి పథకం అని చెప్పని ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఒక స్కీమ్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా నూతన రాజధానిగా ఆవిర్భవించబోతున్నటువంటి అమరావతికి ఒక నూతన స్వరూపాన్ని ఇచ్చేటువంటి రైల్వే స్టేషన్ నిర్మించడం ఒక ప్రణాళికగా తీసుకున్నారు. సో అందుకోసమే 1500 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించడానికి సన్నద్ధం అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒక 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 2 నెలల్లో అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి పనులు మొదలైతే ఆ తర్వాత రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ప్రొసీజరల్ డిజైన్స్ కానీ, కేంద్ర రైల్వే బోర్డు అప్రూవల్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కానీ, టెండర్స్ పిలవడం ద్వారా పనులు మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైల్వే లైన్ మొత్తాన్ని కూడా 4 ఏళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ చెబుతుంది. 3 ఏళ్లలోపే కంప్లీట్ చేయాలనేటువంటి సూచనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.